ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపైన దర్యాప్తు అధికారులు ఆరా తీస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు దర్యాప్తు అధికారులు. దీనికి సంబంధించి అప్డేట్ మా హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. విచారణ ఎలా కొనసాగుతుంది? ఎవరిని అదుపులోకి తీసుకున్నారు? అంటే ఈ కేసులో అయితే ప్రస్తుతం అరెస్ట్ల పర్వం కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. మనం చూసాం ఆల్రెడీ భుజంగరావు తిరుపతితో పాటు ఈ కేసులో కీలక నిందితుడు ప్రణీత్ రావును అనుమతిస్తారు. అయితే ముగ్గురిని విచారిస్తున్న సందర్భంలో మరికొంతమందికి సంబంధించిన పాత్రపై వివరాలు అందడంతో మొత్తంగా ప్రస్తుతం మరో ఇద్దరు అధికారులను ప్రస్తుతం అయితే పోలీసులు అదుపుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. అంటే అప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ కోసం దీన్ని ఎవరు ప్రేరేపించారు, దాన్ని వెనుకున్న వ్యక్తులు ఎవరు, అప్పుడు ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన పేర్లు వారు ఎవరు, ఆ తర్వాత అప్పుడున్న ఉన్నతాధికారులు ఎవరు, ఇలాంటి పూర్తి స్థాయి వివరాలు రాబట్టమే కాకుండా మీరు కొంత ప్రైవేట్ పరంగా కూడా వాటిని వాడుకున్నారు, ప్రైవేట్ పరంగా కూడా కొంతమంది వ్యక్తుల్ని బెదిరించారనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఆరా తీసే ప్రయత్నం చేస్తారు. మొత్తం ఈ ముగ్గురితో పాటు 9 మందికి మొత్తం నోటీసులు జారీ చేశారు. ఆ 9 మందిలో ప్రస్తుతం ఇద్దరిని అదుపులో తీసుకున్నారు. అంటే వీరందరినీ విచారణ పిలుస్తూ వారికి సంబంధించిన ప్రమేయం ఖచ్చితంగా క్లారిటీ వచ్చిన తర్వాత వారిని కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అట్లాగే విచారణకు పిలిచినటువంటి ఇద్దరు అధికారులు అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకుని బంజారాహిల్స్ పిఎస్ విచారిస్తున్నారు. మొత్తం మీద ఇటు కస్టడీకి సంబంధించి కూడా ఆల్రెడీ ఎవరైతే ముగ్గురు అరెస్ట్ అయ్యారో వారి కస్టడీ పిటిషన్ కొనసాగుతున్న నేపథ్యంలోనే మరో ఇద్దరి అరెస్ట్ మాత్రం ప్రస్తుతం పోలీస్ శాఖను కూడా తీవ్ర కలవరం. వచ్చే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కూడా మనకు ఈ కేసులో కనిపిస్తున్నాయి. రాజేశ్వరి, రమణ, అంటే మరిన్ని అరెస్టులు ఉండబోతున్నాయని పోలీసులు చెప్తున్నారు. మరోవైపు మీరు చెప్పినట్టుగా ప్రైవేట్ వ్యక్తులు కొంతమంది ఫోన్ ట్యాపింగ్ బాధితులు పోలీసులను ఆశ్రయించినట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి సమాచారం ఏమైనా ఉందా? 100%. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం రఘునందన్ రావు లాంటి లేయర్స్ కూడా డీజీపీ కలవడం అవన్నీ కూడా చూసాం మనం దానిలో భాగంగానే ప్రస్తుతం అయితే ఇంకా అంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యాపారాలు కావచ్చు, కొంతమంది ప్రైవేట్ కి సంబంధించిన వ్యక్తులకు కూడా ఫోన్లు చేసి వారి వీక్నెస్ వాళ్ళ బలహీనతలను ఆసరాగా చేసుకుని వారికి బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అయితే డబ్బులు తరలింపు సందర్భంలో అవాలా డబ్బు తరలించిన సందర్భంలో వారిని ఫోన్ చేసి బెదిరిస్తూ వారిని పక్కదారి పట్టించాలనే ఆరోపణ కూడా ప్రధానంగా వినిపిస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయి ఆరాధిస్తారు. వచ్చే రోజుల్లో మరిన్ని అరెస్టులు మాత్రం ఉండబోతున్నాయి. అందులో అప్పటి ప్రభుత్వ పెద్దలు ఉండబోతున్నటువంటి వార్తలు మాత్రం సంచలనంగా మారుతున్నాయి. రాజకీయం కూడా ఈ కేసు తీవ్ర దుమారం నేర్చుకుంది. మరి వచ్చే రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటున్నారో రమణ, అంటే తీగలాగితే డొంకంతా కదులుతోందని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దేశం దాటి వెళ్లిపోకుండా పాస్పోర్ట్లు కూడా సీజ్ చేయాలంటూ కూడా డిమాండ్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఆ దిశగా ఏమైనా చర్యలకు పోలీసులు ఉపక్రమించే పరిస్థితి కనిపిస్తోందా? ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే కీలకమైన నాయకులు అంటే అధికారులు ఉన్నారు, ప్రభాకర్ రావు, ఆ తర్వాత మనకి రాధాకృష్ణ రావు, ఇద్దరు కూడా ఆల్రెడీ విదేశాలకు వెళ్ళినట్టుగా అజ్ఞాతం ఉన్నట్టుగా సమాచారం అవుతున్న నేపథ్యంలో కొంత అప్రమత్తమైనట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆల్రెడీ డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. అంటే మరి పేరు ఎవరైతే వినిపిస్తున్నాయో ఆరోపణలు కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి కాబట్టి వారికి సంబంధించిన వారు కూడా అజ్ఞాతం వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కనీసం వారికి సంబంధించిన పాస్పోర్ట్లు సీజ్ చేయాల్సిందిగా స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఆ తర్వాత ఎవరు కూడా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటాయి అభిప్రాయాలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటారని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమణ.